హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఆర్మీ ఆర్డినెన్స్ స్క్రాప్ అని సికింద్రాబాద్లో అయితే ఉంది. ఈ సికింద్రాబాద్ నుంచి ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి. గ్రూప్ సి పర్మనెంట్ ఆర్డినెన్స్ స్క్రాప్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద ఈ బయటికి తీసుకుంటున్నారు. సో ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. నేను ఒకసారి ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మన వీడియోస్ మిస్ అవుతారు కాబట్టి వాళ్ళకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు కనుక నోటిఫికేషన్గా వచ్చినట్లయితే ఇక్కడ పోస్టులు చూడండి. మెటీరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి దీంట్లో ఉన్నాయి. లెవెల్ 5 జాబ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవరు, టెలి ఆపరేటర్ గ్రేడ్, ఫైర్మ్యాన్ పొజిషన్స్, కేటగిరీ 1 or 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ రిజర్వేషన్స్, ఏ రిజర్వేషన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఎంత శాలరీ పే చేస్తారు కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. కార్పెంటర్, జాయినర్, పెయింటర్, డెకరేటర్, ఎంటీఎస్ పొజిషన్స్, ట్రేడ్స్ మ్యాన్ మేడ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి పర్మనెంట్ గ్రూప్ సి. అండ్ ఆర్డినెన్స్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే వచ్చింది. ఫిల్లింగ్ డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఎట్ వేరియస్ యూనిట్స్ డిపోర్ట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే సో మీకు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈస్టర్న్ రీజన్, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కూడా ఇచ్చారు. సో నేను మన సదరన్ అన్ని మీరు ప్రతిదానికి అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ నేను మన సదరన్కి చెప్తున్నాను. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు కింద యూనిట్స్ కింద అయితే వస్తుంది. సో వీటిలో అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫైర్ మ్యాన్ అయితే వచ్చేసి ఎక్కువ అయితే ఉన్నాయి. ఎంటీఎస్ ఒకటైతే ఉంది. ట్రేడ్స్ మ్యాన్ మేట్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ట్రేడ్ మ్యాన్ మేట్కి సెలెక్ట్ అయితే మీరు పోస్టింగ్ అనేది తెలంగాణలో కూడా తీసుకోవచ్చు. సో అలా చెక్ చేసుకోండి. మీరు దేనికైనా ఏ యూనిట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అక్కడ మీకు బట్ వేకెన్సీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ క్రాప్స్ది. సో ఈ లోపల మీరు లాగిన్ అయితే చేసుకోండి. క్యాండిడేట్ లాగిన్ ఆర్ సైన్ అప్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళినా ఇదే తీసుకొస్తుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్కి అయితే వెళ్ళండి. ఈ లోపల క్రియేట్ న్యూ అకౌంట్లో ఇక్కడ మీ నేము, ఫస్ట్ నేము, మొబైల్ నెంబర్, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అలాగే మీ జెండర్ నేమ్ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ లాగిన్ చేసుకున్నట్లయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇంకా ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ కాలేదు ఫ్రెండ్స్. షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. సో మేబీ డీటెయిల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే వెబ్సైట్లో కూడా పెడతారు. సో అంటే ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్, ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలో ఈ షార్ట్ నోటీస్లో అలాంటి డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. బట్ పొజిషన్స్ ఉన్నాయని మాత్రమే మెన్షన్ చేశారు. అండ్ దీని యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్నితో లాంగ్ వీడియోతో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. నేను తప్పకుండా, మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి చేయండి అక్క అనేసి. డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా చేస్తాను. అండ్ మీరు కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మీకైతే మీ ఎంకరేజ్మెంట్ అయితే కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా మేము మరిన్ని వీడియోస్ తీసుకొస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.